खुशामदीद, मरहबा, आदाब नाजरीन, मैं काजी हाफिज़ मोहम्मद अली आपका खैर मकदम करता हूँ खसवा से 1 TV न्यूज़ चैनल पर। नाजरीन, देखते हैं आज की ताज़ा और अहम खबर। खुशामदीद मोहतरम नाजरीन, आप तमाम का खसवा 7 TV न्यूज़ चैनल में खैर मकदम है। MLC डॉक्टर बालमूर वेंकट ने अंबरपेट डिवीज़न में ज़ेर तामीर नए मुस्लिम कब्रिस्तान का दौरा किया और जारी तरक्याती कामों का लिया जायज़ा। मुआयने के दौरान तामीराती कामों में ताख़ीर पर नाराज़गी का इजहार करते हुए MLC वेंकट बालमूर ने कॉन्ट्रैक्टर को सख्त तंबीह की और मुतल्लिक़ा हुकाम को हिदायत दी कि तमाम बाकी मानदा कामों को जल्द अज जल्द मुकम्मल कर लिया जाए। इन्होंने इस बात का भी यकीन दिलाया कि अगर फ़ंड्स की कमी दरपेश हो रही है तो वो MLC कोटे से इजाफी फ़ंड्स मख्तस करेंगे ताकि इस मंसूबे की तकमील में मज़ीद कोई रुकावट ना आने पाए। इस मौके पर मुकामी कॉरपोरेटर विजय कुमार गौड़, साबिक़ कॉरपोरेटर पुल्ली जगन कमेटी के अरकान और दीगर मौजूदीन भी मौजूद थे। पेश है खसवा 7 TV न्यूज़ चैनल की ख़ुसूसी रिपोर्ट। అంబర్పేట నియోజకవర్గంలో అంబర్పేటలో ఏదైతే సంబంధించి మస్జిద్ పక్కన గ్రేవ్యార్డ్ సంబంధించిన ఇష్యూ గత ప్రభుత్వం దానికి సంబంధించి శాంక్షన్ చేసి దాన్ని చేసే ప్రయత్నం చేసింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇష్యూస్ పెండింగ్ ఉండడం వల్ల ఈ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఏదైతే సంబంధించి సమస్యలతోటి బాధపడుతుంటే ఇక్కడ సంబంధించిన స్థానిక ఉన్న ప్రజలు ఎవరైతే కొంతమంది ఈ సమస్య నా దృష్టికి తీసుకొని వస్తే పెద్దలు హనుమంతరావు గారితో అదేవిధంగా రోహిన్ రెడ్డి గారితో కూడా ఇష్యూ మాట్లాడడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా ఢిల్లీలో ఉండడంతో వారు కూడా నాకు వెళ్ళి ఒకసారి చూసి ఏందో దానికి సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడమంటే డిప్యూటీ కమిషనర్ గారు అదేవిధంగా డిప్యూటీ MRO గారు సంబంధించిన అధికారులతోటి స్థానికంగా ఉన్న కార్పొరేటర్లతో అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి కమిటీ సభ్యులందరితో కూడా ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూసి అధికారులను కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా తొందరలో ఈ సంబంధించిన పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ఇంకేమైనా అదనపుగా సంబంధించి గ్రావెల్ నింపనికి కానీ ఇక్కడ మట్టి నింపనికి కానీ ఫండ్స్ కావాలంటే కూడా నా MLC ఫండ్స్లోకి వెళ్ళి కూడా దాన్ని ఇప్పించి తప్పనిసరిగా ఇక్కడ ప్రజలకి ఏదైతే వాళ్ళు కట్టుకున్న గోరీలు ఏదైతే దానికి సంబంధించి వాళ్ళ ఖబరస్థాన్ సంబంధించి ఫుల్ ఫ్లెజ్డ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ పక్షాన పెద్దల దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ సమస్యని పరిష్కరించడం జరుగుతుంది. ये 15 फीट यहाँ तक అది కాంట్రాక్టర్ గారు ఇప్పుడు మీకు వాళ్ళు ఇప్పుడు మీరు తీసిన దాకా వస్తారా ఇంకా ముందు రోడ్డు పైకి వస్తారా? वो फूल तक जरा सही हटो समेत इधर इधर ఇక్కడికి వస్తాను अपन कहीं आ गया यहाँ से करो ఇది అనేది ఇక్కడ పల్లెబాట ఉండే ప్రొవిజన్ అయితే ఉండదు. ఇక్కడ పక్కన నాలా ఉంది, ప్రొవిజన్ అయితే ఉండదు. వాళ్ళు తీసేసుకుంటే అయిపోయి ఉంటుంది. అయిపోయి కరెంట్కి కొంచెం మీరు వెనకగ్రండి సార్. మనకి ఎంత రోడ్ వైండింగ్ పోతుందో దాని ప్రకారంగా దానికి ఏమి చేంజెస్ చేయను చేసి అది కంప్లీట్ చేస్తే అయిపోతుంది. నాకు ఈవినింగ్ వరకు దానికి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి నాకు MRO గారికి తీసుకొని వాళ్ళు వచ్చినాక నాకు ఒకసారి ఆఫీస్కి తీసుకొచ్చి నాకు डॉक्यूमेंट्स अभी चुके और आप भी एक बार सब लोग बैठ के क्या इशू है गवर्नमेंट की तरफ से ऑलरेडी बड़े साहब हनुमंतराव साहब से भी बात करा और वो तो रोहिन रेड्डी उनसे भी बात करा कुछ तो भी फंड्स का वो प्रॉब्लम है तो भी गवर्नमेंट में है ना अभी करके क्या है वो करके इसको रिजॉल्व करना है. अच्छी बात बोल रही है आप बोल दिया ना ये सामने का जो भी लैंड रिमाइनिंग उसको बच रहा इनको पूरा रेक्टिफाइड करो बोलो पूरा सर्च करके बोले बस उसको पूरा फंड कुछ भी रिलीज हो रहा उसको करा दिया तो हमने रोड पे से जाती सब और अच्छा रहता. सब जमीन की जरूरत नहीं है सब हमारे की जो है मैं क्या बोला आप नहीं बोले ना मैं आप बोले से बात नहीं वो चीज़ बोला ना ठीक है अच्छा है ना आपकी गवर्नमेंट में काम हो गया तो और अच्छा है ये सामने का मैं इसलिए बोल रहा हूँ पहले आप मुलाकात